वासुदेवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णवे नमः। ఇప్పుడు ఈ నాడి తాలూకు వాత పిత్త కఫం అనేటటువంటి మూడిటిలో దోషాలు ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అని నాడీ శోధన చేసి తెలుసుకొని ఫలానా యొక్క అవయవంలో అంటే ఈయనకి కిడ్నీలో కానీ లంగ్స్లో కానీ లేదా హార్ట్లో కానీ లేదు పొట్టలో నుండి పెద్ద ప్రేగుల్లో కానీ చిన్న ప్రేగుల్లో కానీ ఏ ఒక్క అవయవంలో దోషం కనబడుతుందనేది తెలుసుకోవడమే ప్రత్యేకత. ఏ అవయవం నుంచి దాని పనితనం సరిగ్గా లేకపోవడం వల్ల ఈయన పనితనం కృంగింది, నొప్పో బాధో ఏదో ఒక రకమైనటువంటిది ఔషధం తీసుకోవాలి అనేటటువంటి భావన కలగడానికి మూలమే ఈ నాడీ అనేది మొత్తం సరిగ్గా కంబైన్గా పనిచేయకపోవడము. పొట్టలో ఉన్నటువంటి ఏదైతే పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు ఉన్నాయో అవి రెండు శుభ్రంగా ఉంటే 70% అనారోగ్యం లేనట్టుగానే ఆయుర్వేద ఔషధాల్లో మూలికా వైద్యాల్లో చెప్తారు ఏమండి. అలాగే గతంలో కూడా అంటే బాగా వెనక్కెళ్ళాలి 200-300 సంవత్సరాల క్రితం అయినా కానీ ఈ హకీంలని వాళ్ళు పెద్ద పెద్ద ఆయుర్వేద వైద్యులైనటువంటి వాళ్ళు మనిషిని చూడకుండా మనిషి చెప్పకుండా వాళ్ళకి వైద్యాలు చేసేవారని మనం చాలాలో మన హిస్టరీలో కూడా తెలుసుకున్నాం. సపోజ్ ఘోష ఉన్నటువంటి మహారాణులు యువరాణులు అంతఃపురంలో వారు ఏ మతానికి సంబంధించిన ఎవరైనా కానీ చక్రవర్తుల సామ్రాజ్యాలకు సంబంధించిన వాళ్ళైనా కానీ వాళ్ళు పరపురుషుడు ముందుకి అంటే ఆయన ఎంత వైద్యుడైనా కానీ ఆయన వచ్చి అవతల గదిలో ఎక్కడో ఉండేవారట. అప్పుడు ఈ మహారాణి వారు కానీ యువరాణి వారు కానీ ధరించినటువంటి వస్త్రం ఏదైనా ఒకటి తీసుకొచ్చి ఆ చిలికెత్తికి ఇచ్చేవారట. ఆ చిలికెత్తి తీసుకొచ్చి ఈ ఎవరైతే ఉన్నారో ఈ మహావైద్యులకి వీళ్ళకి ఇస్తే దాన్ని పట్టుకొని చూసి ఈయన మందు తయారు చేసి ఇచ్చి అనారోగ్యాన్ని బాగు చేసేవారట. ఈ మన చరిత్రలో ఉన్నాయండి, మీరు వెనక్కి చూసుకుంటే కూడా దొరుకుతాయి బాగానే. అంటే అంతటి మహోత్కృష్టమైనటువంటి విలువలు కలిగినటువంటి మూలికా వైద్యం అన్నమాట అండి. కాకపోతే ఇక్కడ డయాగ్నోసిస్ లోపం ఉందని మాకు కొంచెం తెలుస్తుంది. తెలియడానికి కూడా మేము ఎలాగ దీన్ని అవగాహన చేసుకున్నామంటే నా వరకు నేను చెప్తాను. మేము పలానా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నామండి పొద్దున్నే, పలానా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నామండి మధ్యాహ్నం, పలానా గొట్టాలు వేసుకుంటున్నామండి సాయంకాలం. మరి మీరు ఇప్పుడు మందు ఇచ్చారు కదా అవి వేసుకోమంటారా వద్దా? అవి వేసుకోకపోతే మళ్ళీ నాకు అలాగే అనిపిస్తుందేమో అంటే ఇక్కడ నేను ఏం గుర్తించానంటే అసలైనటువంటిది ఆ లోపం ఇతని శరీరంలో ఏ అవయవం నుంచి రుగ్మత ఏర్పడింది అనేది కనుక ఖచ్చితంగా తెలుసుకున్నట్టయితే అప్పుడు మేము కూడా చెప్పగలం ఏమని, దానికి సంబంధించినటువంటి కాదు ఇది, అంచేత మీరు ఔషధం వాడక్కర్లేదు. ఇప్పుడు మనకు కరెక్ట్గా డయాగ్నోస్ అయ్యింది, ఏ కారణం వల్ల బల్బు వెలుగుతలేదు అనేది మనకు అర్థమైంది. అది స్విచ్చా, అది వైరా, ఎక్కడుందో లోపం దాన్ని సరిచేస్తే చాలు. ఆ లైట్ పనిచేస్తుంది, ఆ ఏదైతే ఉందో పరికరం పనిచేస్తుంది. అలాగే మన శరీరం కూడానే విద్యుత్ వాహకాలతో తయారు చేసి పరికరాలు ఎటువంటివో మన శరీరం కూడా అటువంటిదే. మన శరీరంలో కూడా విద్యుత్ ఉందిగా, విద్యుత్ లేకపోతే ఏమవుద్ది? అన్నీ కరెక్ట్గా ఉండి నడిచి ఖచ్చితంగా చేసినట్టయితే ఇదే శవం, అవి ఆగిపోయినట్టయితే ఇదే శవం. కానీ నడిచి పని చేసుకుంటూ శవాల్లాగా ఉండొద్దు అని నా కోరిక. ఇది అతిశయోక్తి అనుకుంటారేమో కానీ కాదు, తప్పనిసరిగా కూడా మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. చూసి దీంట్లో ఎంతవరకు ఫలితాలు ఉన్నాయనేది గమనించగలరు. నమస్కారం.